ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైరీటాక్స్. ఈరోజు మన వెబ్ సిరీస్ రికమెండేషన్ మాయసభ. ఈ వెబ్ సిరీస్ మనకి సోనీ లివ్ అనే ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడే చూశాను, చాలా బాగుంది. ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్. అంటే మనకి పొలిటికల్ మూవీస్లో ఎలా ఎత్తులపై ఎత్తులు వేస్తారో, మనకి అధికారం కోసం అనేది నార్మల్గా చూస్తాం కదా, సేమ్ అది ఇందులో కూడా ఉంటుంది. కానీ కొంత డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే ఇద్దరు స్నేహితుల మధ్య జరుగుతుంది ఈ మూవీ. ఆ స్నేహితులు ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మరియు చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరి మధ్య చిన్నప్పటి నుంచి స్కూలింగ్ నుంచి వెళ్ళి కాలేజ్ తరగా ఎలా ఎదిగారు, అంటే ఎలా చదివారు, దాని తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఎలా తీసుకున్నారు అనేది ఉంటుంది. ఈ రాజశేఖర రెడ్డి పాత్ర చైతన్యరావు క్యారెక్టరైజేషను, మనకి చంద్రబాబు నాయుడు క్యారెక్టరైజేషన్ ఏమో ఆది పినిశెట్టి, అతను క్యారెక్టరైజేషన్ ఇందులో. ఇకపోతే ఆర్సీఆర్గా మన సాయి కుమార్ వేశాడు, అదే పెద్ద ఎన్టీఆర్ ఆ క్యారెక్టర్స్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు దేవకట్ట, మన మూవీ డైరెక్టర్. ఇకపోతే ఇందులో లక్ష్మీ ఎన్టీఆర్లో ఒక సీన్ ఉంటుంది లాస్ట్, అంటే వెన్నుపోటు పొడిచి పార్టీని ఎలా తీసుకుని అనేది, ఆ సీన్తోని ఈ వెబ్ సిరీస్ అనేది ఎండ్ అవుతుంది. అంటే ఎందుకు వెన్నుపోటు పొడుస్తారు అనేది మనకి అందులో తెలియదు, అందులో లక్ష్మీ ఎన్టీఆర్లో. కానీ ఇందులో మనకి ఎందుకు తీసుకున్నాడు అనేది మనకి స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు వెబ్ సిరీస్ అదే పాయింట్ మీద పోతుంది. ఏ పాయింట్ అంటే అభివృద్ధి కోసం ఇది ఆ వెన్నుపోటు అనేది చేస్తాడు. అది వెన్నుపోటు కాదు, నిజాలు చెప్పి పార్టీని తీసుకుంటారు. ఇకపోతే అప్పట్లో ఇందిరాగాంధీ, ఇది 1970 to 1990 మధ్యలో జరిగే స్టోరీ అన్నమాట ఇది. ఇందులో మనకి అప్పట్లో సినిమా ఎలా ఉంటుంది, కార్స్ ఎలా వాడారు, స్కూల్కి ఎలా వెళ్ళారు, సైకిల్స్, ఇంకా అప్పుడున్న పల్లెటూళ్ళు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ చాలా న్యాచురల్గా చూపించాడు దేవకట్ట. అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలానే చూపించారు. ఎంతకైనా దేవకట్ట చాలా మంచిగా డిజైన్ చేశారు. మనకి ప్రస్థానం మూవీ ఉంది కదా, అది కూడా పొలిటికల్ థ్రిల్లరు. అందులో అది చాలా బాగుంటుంది మూవీ. ఆ డైరెక్టరే ఈ మన వెబ్ సిరీస్ డైరెక్టరు. దీనికి పార్ట్ 2 కూడా ఉంది. మరి పార్ట్ 2 ఎప్పుడు తీస్తారనేది మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. వెబ్ సిరీస్ అయితే చాలా బాగుంది. కొంచెం స్లో నరేషన్ ఉంటుంది. స్లో నరేషన్ అంటే వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి వెళ్ళి వాళ్ళు పార్టీ వరకు ఎలా ఎదిగారు అనేది చూపించడానికి కొంచెం లిబర్టీ తీసుకున్నాడు దేవకట్ట. ఇద్దరికి, చంద్రబాబు నాయుడుకి, మన వైఎస్ రాజశేఖర రెడ్డికి తీసుకున్నారు. ప్రతి ఒక్కరి క్యారెక్టరైజేషన్ బాగుంది. ఇందులో క్యాస్టింగ్ చాలామందిని తీసుకున్నారు. ఆర్సీఆర్గా మన సాయి కుమార్ ఒక స్టేజ్ మీద మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న జనాలు చాలా న్యాచురల్గా వస్తారనమాట. వచ్చి అది న్యాచురల్ తీసినట్టు, అది మన గ్రాఫిక్స్ కానీ అలాంటిది ఏం కాదు, చాలా న్యాచురల్ తీశారు. ఒక్కొక్క సీన్ కూడా చాలా బాగుంది. ఇక పొలిటికల్గా మాటలు కూడా బాగున్నాయి. వెబ్ సిరీస్ నేనైతే రికమెండ్ చేస్తున్నాను. మీకు ఈ వీకెండ్లో చూడండి, చాలా మంచిగా ఉంది పొలిటికల్ థ్రిల్లర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.